అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది హనుమాన్ దీక్ష తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆసక్తి అంటే మనకి విపరీతమైన కష్టంలో ఉన్నప్పుడు మనల్ని పలకరించే రెండు దైవాలు. ఆ దైవాలే హనుమాన్ ఒకళ్ళైతే ఇంకొకళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళిద్దరిని మనం కొలిస్తే గనక ఎవరైనా సరే ఏ రూపంలోనైనా సరే మనకి దర్శనం ఇవ్వచ్చు. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఖచ్చితంగా దర్శనమిస్తారు. 2 సార్లు గనక ఆయన్ని వేడుకున్నావా, మోకాళ్ళ మీద నించడానికి క్షమాపణ చెప్పుకుంటూ నీ కష్టాన్ని గనక చెప్పుకుని, నువ్వు నియమ నిష్టలతో గనక పూజ చేసావా, వెంటనే దర్శనమిచ్చారు అంటే నీ పని ఖచ్చితంగా అయిపోతుంది అని అర్థం. ఖచ్చితంగా సర్పరూపంలో మీకు కనబడతారు. ఇంకొకళ్ళు హనుమ. హనుమ ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు. అంటే వృద్ధుని రూపంలో రావచ్చు, వానర రూపంలో రావచ్చు, ఒక మహాభక్తుడి రూపంలో రావచ్చు. మరి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా కనిపెట్టగలం? వానర రూపంలో వస్తే హనుమ అని చెప్పి మనకు తెలిసిపోతుంది. ఆ వానరం మనల్ని ఏం చేయదు. మన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మనం ఏమన్నా ఇస్తే పట్టుకెళ్ళడానికి. ఏ అరటిపండు ప్రసాదం లాంటిదైనా కనబడుతుందేమో అని. అలాగే వృద్ధుని రూపంలో వస్తే వాళ్ళు నిరంతరము కూడా రామనామ జపం చేసుకుంటూ ఉంటారు. ఆ మహాభక్తుని రూపంలో వచ్చినా కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటారు. వాళ్ళు రామనామాన్ని జపించారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆంజనేయ స్వామి ఆ రూపంలో మనల్ని అనుగ్రహించడానికి వచ్చారు అని చెప్పి. అయితే ఇలా మనం చెయ్యాలి. ఇలా హనుమ దర్శనం మనకి కావాలి అంటే మనం 16 రోజుల యొక్క హనుమ యొక్క పూర్ణ ఫల దీక్ష అని చెప్పి చేసుకోవాలి. కొబ్బరికాయతో ముడుపు కట్టేటటువంటి పూర్ణ ఫల దీక్ష. 16 రోజులు పూర్ణ ఫల దీక్షది ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా ఉద్దేశించినదే. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆడవాళ్ళకి నెలకి వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా ఈ 16 రోజుల యొక్క పూర్ణ ఫల దీక్షకి ఆటంకం కాదు. అందుకని ఈ 16 రోజుల పూర్ణ ఫల దీక్షలో ప్రతి ఇది చాలా కష్టమైనది. కష్టమైనది అంటే మీరు చెయ్యాలనుకున్న సంకల్పం బలంగా తీసుకోవాలి. మీ చేత ఆంజనేయ స్వామి యొక్క పరీక్షలు పెట్టడం కూడా ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడైతే పూర్ణఫల దీక్ష తీసుకున్నారో, ఆ దీక్ష ఎలా తీసుకోవాలి? ఆ మంత్రాలు ఏ మంత్రాలు జపించాలి? ఏ మంత్రాలు జపిస్తే 16 రోజుల్లో మనకి హనుమ ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని చూపిస్తారు అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ 16 రోజులు ఎవరైతే క్రమం తప్పకుండా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా నియమంగా ఉంటూ చేస్తారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఫలితం 16 రోజుల లోపే మీకు తెలిసిపోతుంది. పూర్తిగా 16 రోజులు చేయవలసిందే. ఈ 16 రోజులలో మీరు మొట్టమొదట చదవాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఖచ్చితంగా తప్పులు పోకుండా చదివి తీరాలి. అలాగే 16 రోజులు కూడా ప్రతిరోజు 16 సార్లు చొప్పున, రోజుకి 16 సార్లు చొప్పున మనం ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవాలి. రోజుకి 16 పూర్ణ ఫల దీక్ష అని చెప్పుకున్నాం కదా. అలాగే హనుమాన్ ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవాలి. అయితే మీరు ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఒక మంగళవారం కానీ, ఒక శనివారం కానీ, ఒక ఏకాదశి నాడు కానీ మీరు హనుమాన్ పూర్ణ ఫల దీక్ష మొదలు పెట్టచ్చు. నియమాలు: బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. మాంసాహారం తినకూడదు. మూగ జీవాలని ఆదరించాలి. అలాగే చెట్లకు నీళ్లు పోయాలి. హనుమంతుల వారు ప్రకృతిలో నివసిస్తారు. అరటి తోట అంటే ఇష్టం, సింసుపా వృక్షం అంటే ఇష్టం. అందుకని ఎక్కువ చెట్ల మీదే సంచరిస్తారు కాబట్టి చెట్లని నరకకూడదు. చెట్లని ఆరాధించాలి, నీళ్లు పొయ్యాలి. అలాగే రామాలయంలో కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో కానీ మీరు నిస్వార్థంగా అక్కడ సేవ చేయాలి. అలాగే అక్కడ కూర్చుని మీరు ప్రార్థన చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ద్వాదశాక్షరి మంత్రం మాత్రమే కాకుండా ఓం హం హనుమతే నమః అన్న మంత్రాన్ని కూడా మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అలాగే హనుమ యొక్క ద్వాదశాక్షరి మంత్రం ఏంటంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః అన్న ద్వాదశాక్షరి మంత్రాన్ని, అలాగే ఓం హం హనుమతే నమః అన్న హనుమ యొక్క మూల మంత్రాన్ని, ఈ 2 మంత్రాలని కూడా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అయితే మీకు వీలైతే ఆ గురుముఖత ఈ మంత్రాలను తీసుకుని చెయ్యండి. లేకపోతే శివాయ గురవే నమః అంటూ పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి అప్పుడు ఆయన సమక్షంలో ఈ మంత్రాన్ని తీసుకున్నట్లుగా భావన చేసి మీరు ఈ మంత్రోచ్చారణ చేయొచ్చు. ఈ పూర్ణ ఫల దీక్ష వలన ఎక్కువగా ఎవరికి బాగా ఈ పూర్ణ ఫల దీక్ష జరిగింది అంటే మరీ ముఖ్యంగా
ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయాయి. వాళ్ళకి వచ్చినటువంటి చాలా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్య కూడా రెక్టిఫై అయిపోయింది. దానికి తగ్గట్టుగా ఒక మెడిసిన్ కూడా దొరికిందనమాట వాళ్ళకి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఎప్పుడైతే లేదో గొడవలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు విడిపోయేదాకా వెళ్ళిపోతారు. ఆ విడిపోయేదాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ పూర్ణ ఫల దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కలుస్తారనమాట. అయితే కొబ్బరికాయని ఒక ముడుపు రూపంలో 16 రోజులు కూడా స్వామివారి దగ్గరే పెట్టాలి. స్వామివారి దగ్గర పెట్టాకనే 16వ రోజు ఎప్పుడైతే మీకు ఈ పూర్ణ ఫల దీక్ష సంపూర్ణంగా అయిపోతుందో, ఆ రోజు సాయంకాలం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఈ పూర్ణ ఫలాన్ని అంటే కొబ్బరికాయని అక్కడ స్వామివారికి సమర్పించేయాలి. మీరు కొట్టకూడదు. మీరు ఆయన అర్చకులుగా వారికి ఇచ్చేసేయండి స్వామివారికి అని చెప్పి. ఆయన ఏదో చేసుకుంటారు. అది మనకింక అనవసరం. మనం ఇవ్వడం వరకే మన డ్యూటీ. ఆ తర్వాత ఆ రోజున ఏం చేస్తారంటే తమలపాకుతోనూ, సింధూరంతోనూ స్వామివారికి అర్చన చేయించుకోండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవడం మర్చిపోవద్దు. మీకు వీలైతే హనుమాన్ చాలీసాని చూసి మీరు లేఖనంగా రాసుకోండి. ఏదైనా ఒక పుస్తకంలో రాసుకోండి. తెల్ల కాగితాల పుస్తకంలో రాసుకోండి పోనీ. అలా కనుక చేస్తే ఒకసారి చదివిన దానికంటే కూడా ఒకసారి రాసిన దానికి అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేదే. దాంట్లో తులసీదాస్ వారి యొక్క అనుభవాలతో రాసిన చాలీసా కాబట్టి విపరీతమైనటువంటి ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. నియమ నిష్టలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల చేత కనీసం రోజుకి ఒక శ్లోకమైనా చదివించండి. ఒక చౌపాయి లేకపోతే ఒక చౌపాయి అయినా సరే చూసి రాయించండి. తెలుగులో దాంట్లో ఏ భాషలో అయితే ఉంటుందో హనుమాన్ చాలీసా ఆ భాషలోనే రాయించండి. చాలా చక్కటి ఫలితాలొస్తాయి. ఎంతో మందికి దారి చూపించినటువంటి దీక్ష ఈ పూర్ణఫల దీక్ష. ఎప్పుడైతే మీరు హనుమంతుల వారి గురించి తలుచుకుంటారో శ్రీరాముల వారు సీతాదేవితో వారి తమ్ముళ్ళు సపరివార దేవతలతో కూడా వచ్చి కూర్చుంటారు. ఆంజనేయ స్వామికి మీరు వెంటనే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ అన్నటువంటి కార్యసిద్ధి మంత్రాన్ని కూడా మీరు ఈ 16 రోజుల పూర్ణ ఫల దీక్షలో తప్పనిసరిగా జపించవలసి ఉంటుంది. ఈ ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటటువంటి దీక్ష ఈ 16 రోజుల పూర్ణ ఫల దీక్ష. ఈ పూర్ణ ఫల దీక్ష తీసుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు ఆవునేతి దీపారాధన చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు నైవేద్యంగా అరటిపళ్ళు కానీ, దానిమ్మ గింజలు కానీ, వడపప్పు పానకం కానీ, గారెలు కానీ, వడలు కానీ మీ ఓపిక ఇంకా. ఎలాంటిదైనా సరే మీరు నైవేద్యంగా పెట్టొచ్చు. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా పెట్టుకోండి. 16 రోజులు కూడా ప్రతిరోజు రోజుకి 16 సార్లు చొప్పున హనుమాన్ చాలీసా చదివాక అది హనుమత్ ప్రసాదంగా భావించి ఆ నీళ్ళని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళు లోపలికి తీసేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు పాలు బెల్లం ఒక నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచి ఫలితం వచ్చి తీరుతుంది అనడంలో సందేహం లేదు. లోకా సమస్త సుఖభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.